స్వామియేష్ అన్నమయ్యప్ప. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. సో పాకిస్తాన్లో ఇంకొక టెర్రరిస్ట్ పార్టీని బ్యాన్ చేశారని చెప్పి చెప్తున్నారు. అది టీఎల్పి అని విన్నాను. అంటే పాకిస్తాన్ వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి అప్ప. అంటే మనం మతాలకు మాట్లాడుకున్న విభజనతో మాట్లాడుకున్నా అంటే మాల వేసుకున్నాను కాబట్టి ఆ మతంలో అంటున్నారని కాకుండా పాకిస్తాన్ వాళ్ళకి అదేందో రకరకాల పేర్లు ఉంటాయి. అందరం కలిసి ఉందాం రారా బాబు అంటేనేమో లేదా అయ్యా బాబు మాకేమొద్దు మీరొద్దు మా వద్దు అంటారు వాళ్ళు. ఒక్కోసారి ఏందో బాంబులు ఎక్కడ పెట్టాలో మర్చిపోయి వాళ్ళు దేశాల్లోనే వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలాంటి చాలా చేశారు పాకిస్తాన్. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఒక చిన్న క్లాషెస్లో మనకి ఇండియా బార్డర్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉండిద్ది. దాంట్లో పంజాబ్ బార్డర్ కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పంజాబ్ బార్డర్ బెస్ట్ క్లోజ్ వే వాళ్ళకి. దాంతోపాటు పంజాబ్ వాళ్ళతో కొద్దిగా కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఇట్స్ మీన్స్ లైక్ మన వాటర్ ఆపాం కదా సింధూర్ వార్ అప్పుడు, పంజాబ్ మీద నుంచి వెళ్ళేది. అందువల్ల వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతూ ఉండిద్ది అనుకుంటూ ఉంటారు పంజాబ్ని ఆక్యుపై చేస్తే. కాకపోతే పంజాబ్ సింగిల్ తెలిసిందే కదా, వాళ్ళు వేసేస్తారు, మామూలుగా ఉండదు వాళ్ళతో. సో అలాంటి మూమెంట్లో గవర్నమెంట్ కూడా చాలా ఇన్వెస్టిగేషన్స్ పెట్టిందంట. ఆల్మోస్ట్ చాలామందిని అరెస్ట్ కూడా చేశారని మేము విన్నాము. ప్రస్తుతానికైతే నేను ఒక చోతని విన్నాను అయ్యప్ప, నేను కళ్ళతో చూడలేదు. అది జరగలేదు కదా అని చెప్పి మీరు కామెంట్లు పెట్టమాకండి ప్లీజ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, అది కరెక్ట్ అనేది కన్ఫర్మ్గా క్లారిటీ లేదు కానీ కరెక్టే. స్వామి సార్. సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.